ఈ వీడియోలో మనం గేట్వే ఆఫ్ టాలీ దాని గురించి చెప్పుకుంటాం. మరి టాలీని మీరు ఓపెన్ చేయగానే వచ్చే ఫస్ట్ స్క్రీన్నే గేట్వే ఆఫ్ టాలీ అంటాం. అంటే ఒక కంపెనీ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆటోమేటిక్గా ఆ కంపెనీకి సంబంధించిన గేట్వే ఆఫ్ టాలీ ఇట్లా రైట్ సైడ్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ బై డిఫాల్ట్ ఏబిసి ఇండస్ట్రీస్ అనేది సెలెక్ట్ అయి ఉంది. అది సెలెక్టెడ్ కంపెనీ. మీరు కావాల్సింటే కంపెనీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఏ కంపెనీ కావాలో ఆ కంపెనీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మనం క్రియేట్ చేసిన కంపెనీని సెలెక్ట్ చేస్తున్నాను. దానికి పాస్వర్డ్ కూడా ఇచ్చున్నా. యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ కంపెనీ సెలెక్ట్ చేశాను. దీనికి సంబంధించిన గేట్వే ఆఫ్ టాలీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్, ఆడిట్, రిపోర్ట్స్, ఇట్లా మెయిన్గా 5 పార్ట్స్గా ఇక్కడ డివైడ్ కావడం జరిగింది. మాస్టర్స్లో చూసినట్లయితే అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో, ఇవి మెయిన్ అనమాట. అకౌంట్స్కి సంబంధించిన లెడ్జర్స్ని, గ్రూప్స్ని, ఓచర్స్ని వీటిని మెయింటైన్ చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. బ్యాక్కి వెళ్ళాలంటే మీరు ఎస్కేప్ ప్రెస్ చేయండి. అట్లానే మీకు కంపెనీ క్రియేట్ చేసేటప్పుడే జనరల్గా ఇక్కడ మీకు కంపెనీ క్రియేషన్లో రాలేదు, కానీ మామూలుగా అయితే మీకు కంపెనీ క్రియేషన్లో చాలా వర్షన్స్లో అది అడుగుతుందన్నమాట. అకౌంట్స్ ఓన్లీనా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీనా అన్నట్టు. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనే కంపెనీ క్రియేషన్ అప్పుడు ఇచ్చున్నట్లయితే ఈ రెండు వస్తాయి. జనరల్గా ఫస్ట్ మనం బేసిక్గా అకౌంట్స్ ఇన్ఫో మాత్రమే వచ్చేటట్లు తీసుకుంటాం. తర్వాత మనం ఇన్వెంటరీని యాడ్ చేస్తాం. ఎనీవే, ఇన్వెంటరీ అనగానే గ్రూప్స్, ఇట్లా స్టాక్ ఐటమ్స్, మెజర్మెంట్స్, ఇవన్నీ దానికి సంబంధించిన వోచర్స్ ఇట్లా రావడం జరుగుతుంది. మరి అకౌంటింగ్ వోచర్ ఎంట్రీ, ఇన్వెంటరీ వోచర్ ఎంట్రీ అంతా కూడా ట్రాన్సాక్షన్స్లోకి ఈ గ్రూప్లోకి వెళ్ళడం జరుగుతుంది. అట్లనే యూటిలిటీస్, డేటాని ఇంపోర్ట్ చేసుకోవడం, అట్లనే బ్యాంకింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయడం, ఇవంతా కూడా ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ తీసుకోండి, ఇట్లా చెక్ ప్రింటింగు, చెక్ రిజిస్టరు ఇట్లాంటివి ఉంటాయి. అట్లనే ఆడిట్ అండ్ కంప్లైంట్స్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది. ఓకే, అండ్ ఫైనల్ రిపోర్ట్స్, బ్యాలెన్స్ షీట్లు కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ, రేషియో అనాలిసిస్, ఇట్లాంటివంతా కూడా మీకు రిపోర్ట్స్గా రావడం జరుగుతుంది. క్విట్ చేసేదానికి ఎటు క్యూ అని మనం యూజ్ చేయొచ్చు, లేదంటే క్విట్ మీద అంటే గేట్వే ఆఫ్ టాలీ నుంచి బయటకు వెళ్ళిపోయేదానికి అనమాట. ఇది బ్రీఫ్గా ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ. లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ కరెంట్ పీరియడ్, ఈ యొక్క కంపెనీ ఈ అకౌంట్స్ మెయింటెనెన్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది తెలుస్తుంది. కరెంట్ డేట్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అట్లనే డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ, లాస్ట్ ఏ ఎంట్రీ చేశారో ఆ వోచర్స్, వాటికి సంబంధించిన ఎంట్రీస్ ఇక్కడ లిస్ట్ రావడం జరుగుతుంది. మనం ఇంతవరకు ఏ వోచర్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఇక్కడ లిస్ట్ రాలేదు. మరి టాప్లో చూసినట్లయితే మీకు ప్రింట్, ఎక్స్పోర్ట్ ఇట్లాంటి కామన్గా టాలీలో యూజ్ చేసేటివి వస్తాయి. అట్లనే రైట్ సైడ్ మీకు నంబర్ ఆఫ్ బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలెక్టింగ్ కంపెనీ, షట్ డౌన్ కంపెనీ ఇట్లాంటివి ఉన్నాయి. అదే మీరు ఇట్లా అకౌంటింగ్ వోచర్స్లోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు చూడండి బటన్స్ ఇక్కడ చేంజ్ అయ్యాయి. వోచర్స్ ఏం మార్చుకోవాలి అనే దానికి ఎస్కేప్ ఇవ్వండి, క్విట్ వై ప్రెస్ చేయండి, బ్యాక్ వచ్చేస్తాం. అట్లా ఈ బటన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన ఫంక్షన్ కీస్ కూడా ఇక్కడ ఉంటాయి. F1, F2, F3 ఇట్లా ఫంక్షన్ కీస్ ఉంటాయి. మనం ఆల్ట్ పట్టుకొని ఆ యొక్క ఫంక్షన్ కీస్ని యూజ్ చేసుకొని ఆ బటన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు, లేదంటే మౌస్ ద్వారా కానీ క్లిక్ చేసుకోవచ్చు. అట్లనే మీకు దీనికి సంబంధించిన ఫీచర్స్, కాన్ఫిగరేషన్స్ చేసుకునే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అకౌంటింగ్ ఫీచర్స్ ఏంటి, ఇన్వెంటరీ ఫీచర్స్ ఏంటి,
ఇవన్నీ కూడా తర్వాత కమింగ్ సెషన్స్లో మనం చూద్దాం. అంటే మీ యొక్క కంపెనీ మెయింటెనెన్స్ సంబంధించిన చాలా ఆప్షన్స్ మీరు కాన్ఫిగరేషన్స్ వీటిల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి బాటంలో చూసినట్లయితే ఇక్కడ టాలీ రిలీజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ టాలీ సిరీస్ ఏ రిలీజ్ 6.2 లేటెస్ట్ అని ఇట్లా రావడం జరిగింది. అట్లనే ఇంకా మీకు ఇక్కడ క్యాల్కులేటర్ కూడా ఉంది. కంట్రోల్ ఎన్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. ఇక్కడ చూడండి క్యాల్కులేటర్ కంట్రోల్ ఎన్, ఇది యాక్టివ్ అవుతుంది, క్యాల్కులేటర్ యాక్టివ్ అవుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన క్యాల్కులేషన్స్ అన్ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 6 + 9 అని కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇట్లా సింపుల్ క్యాల్కులేషన్స్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోవాలంటే ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. మరి మీ యొక్క కంపెనీకి సంబంధించిన ఇన్ఫోని చూడాలి అంటే ఇక్కడ Alt F3 ఉంది. F3 వేరు, Alt F3 వేరు. Alt F3. ఓకే, సెలెక్ట్ కంపెనీ ఇన్ఫో అంటే కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం, కనెక్ట్ చేయడం, షట్ డౌన్ చేయడం. ఒకవేళ మీరు ఆల్టర్ చేసుకోవాలి అనుకోండి కంపెనీ డీటెయిల్స్, ఆల్టర్ కంపెనీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన సంథింగ్ ఫోన్ నెంబర్స్, అడ్రస్ ఇట్లాంటివి ఏమన్నా చేంజ్ అయ్యాయి, అవన్నీ కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటివి ఇవ్వచ్చు అనమాట. ఫైనల్గా మీరు ఆల్టర్ చేసిన తర్వాత కంపల్సరీగా ఎంటర్ ప్రెస్ చేస్తూ చివరి దాకా వచ్చి దీన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే అవి సేవ్ అవుతాయి. వై యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఇట్లా మీరు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఆల్టర్ చేసుకోవచ్చు. ఎస్కేప్ ప్రెస్ చేస్తే వద్దనుకుంటే క్విట్ అయిపోతుంది, మళ్ళీ ఎస్కేప్. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ ఇన్ఫోలో నుంచి బయటికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేయొచ్చు. లేదు ఒక కంపెనీని రిమూవ్ చేయాలి అనుకోండి, ఆల్టర్లోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇండస్ట్రీస్ అనేది నాకు వద్దు అనుకుందాం, ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు దీన్ని కంప్లీట్గా డిలీట్ చేయాలి అంటే Alt D యూజ్ చేయండి. ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది, డూ యూ వాంట్ డిలీట్ కంపెనీ ? ఎస్, నో. ఎస్ నేను ఆర్ యూ షూర్, మళ్ళీ వై, 2 సార్లు వై ప్రెస్ చేశాను. కంపెనీ లిస్ట్లో నుంచి వెళ్ళిపోయింది చూడండి. ఈ విధంగా కంపెనీని మనం ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్కేప్ ప్రెస్ చేస్తూ మళ్ళీ మెయిన్గా మీరు గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేస్తారు. ఈ విధంగా బ్రీఫ్గా టాలీ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుందండి.